19వ శతాబ్దానికి ముందు ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా ఈ భూమి వయసు లేదా మానవాళి వయసు లక్షల సంవత్సరాలు లేదా కోట్ల సంవత్సరాలని బోధించేవారా అని అడిగాను. దానికి సమాధానం ఏమొచ్చిందో చూడండి. 19వ శతాబ్దానికి ముందు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐరోపా మరియు అమెరికాలో చాలా విశ్వవిద్యాలయాలు బైబిల్ ఆధారిత కాలగణనను బోధించేవి. దీని ప్రకారం మానవజాతి మరియు భూమి వయస్సు సుమారు 6000 సంవత్సరాల కంటే తక్కువని నమ్మేవారు. దీన్ని బోధించిన కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు మరియు కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రధాన విశ్వవిద్యాలయాలు ఆక్స్ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్. ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో బైబిల్ చరిత్ర మరియు క్రోనాలజీ విడదీయలేని భాగంగా ఉండేవి. సృష్టి క్రీస్తు పూర్వం 4004లో జరిగిందని చెప్పే ఉషర్ కాలగణనను ఇక్కడ ప్రామాణికంగా భావించేవారు. చూసారా, ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్లో కూడా ఈ భూమి వయసు 6000 సంవత్సరాలనే బోధించేవాళ్ళండి ఒకప్పుడు. ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ భూమి వయసును లెక్కించిన ప్రఖ్యాత ఆర్చ్ బిషప్ జేమ్స్ ఉషర్ ఇక్కడే చదువుకున్నాడు. ఆయన పరిశోధనలు అప్పట్లో అత్యున్నత విద్యా ప్రమాణాలుగా పరిగణించబడేవి. హార్వర్డ్ మరియు ఏల్ అమెరికాలోని ఈ ప్రారంభ విశ్వవిద్యాలయాలు మతపరమైన పునాదులతో ప్రారంభమయ్యాయి. కాబట్టి 18వ శతాబ్దం చివరి వరకు అక్కడ కూడా ఆదికాండం ప్రకారం భూమి వయసు చాలా తక్కువని బోధించేవాళ్ళు. చూడండి అయ్యా, ఇప్పుడు వచ్చి గొర్రెలు లేదు కోట్ల సంవత్సరాలు, లైన్కి మధ్య లక్షల సంవత్సరాలు అని చెప్పి సొల్లు చెప్తూ ఉంటారు. మొన్న డిబేట్లో ఇలాంటి అంశాలు బయటకు వస్తాయని వాళ్ళు లగెత్తారు అట్నుంచటే. ఎందుకు అలా బోధించేవారు? మతపరమైన ప్రభావం. అప్పట్లో విజ్ఞాన శాస్త్రం మరియు మతం వేరువేరు కావు. న్యాచురల్ ఫిలాసఫీ పేరుతో బైబిల్ సమాచారాన్ని నిజమైన చరిత్రగా బోధించేవాళ్ళు. ఆధారాలు లేకపోవటం. 19వ శతాబ్దంలో జియాలజీ మరియు పరిణామక్రమం వంటి రంగాలు భూగర్భ శాస్త్రం మరియు పరిణామక్రమం వంటి రంగాలు అభివృద్ధి చెందే వరకు భూమి కొన్ని కోట్ల ఏళ్ల నాటిదని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు అందుబాటులో లేవు. కాబట్టి ఈ 6000 ఏళ్ల సిద్ధాంతాన్నే బోధించేవారు. ఇట్లాంటి దిక్కుమాలిన పుస్తకాన్ని దైవ గ్రంథంగా భావించిన ఎధవలు మన దేశానికి వచ్చి మన పురాణాల్లోని కల్పాలు, యుగాలు, మన్వంతరాలు చూసి మన వాటిని మిథాలజీ అన్నారు, మన వాటిని మిత్ అన్నారు, మనవి కల్పితం అన్నారు.